జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసనకి మీరు రావడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే చాలా మంది నీట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాగే చాలా మంది నష్టపోయారు. డాక్టర్లు, ఇంజనీర్లు కావాల్సిన పిల్లలు ఈరోజు శవాలు అయితే వెళ్తున్నారు. ఈ ప్రధాన డిమాండ్ ఏంటంటే కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయండి ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఎందుకంటే ఇంత అన్యాయం జరిగినా మాట్లాడలేని ప్రధానమంత్రి నిన్న ఒక ట్వీట్ చేశారు. మీరు చేయాల్సిన న్యాయం అది కాదు, తక్షణమే ఆయన విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ గారు. అలాగే ఎవరైతే మోదీ నా చావుకి కారణం మోదీ అని సూసైడ్ లెటర్ రాసి మరీ చనిపోయారో విద్యార్థులు, వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలి. ఎందుకంటే వాళ్ళు బతికుంటే టాప్ ర్యాంకర్స్ వాళ్ళు డాక్టర్లు ఎదురో, ఇంజనీర్లు ఎదురో, అలాంటిది ఈరోజు మీ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబం ఒక డాక్టర్ని, అలాగే సమాజం కూడా ఒక డాక్టర్ని, ఒక ఇంజనీర్ని, వాళ్ళ సేవల్ని కోల్పోయింది. కాబట్టి తక్షణమే ఆ విద్యార్థులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అంటే మోడీ ఈ యొక్క ఘటనపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కేబినెట్ లో కూడా చర్చిస్తామని అన్నారు కదా, ఎప్పుడు తీసుకుంటారు? మీరు ఇట్లా ఇన్ని ధర్నాలకి సపోర్టుగా సంఘీభావం తెలపడం ఎంతవరకు? ఆ నిరసనలు ఆపడానికి ఆయన ఒక వ్యూహం చేసిర్రు అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నిజంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే ఫస్ట్ తక్షణమే ఆయనతోనే రాజీనామా చేయించండి కదా, అది ఫస్ట్ తక్షణ కర్తవ్యం అది. ఆ తర్వాత మీరు ఎన్ని చర్యలైనా తీసుకోండి. ఎందుకంటే నిరసనలు ఆపడానికి ఒక సెల్ఫీ వీడియో పెట్టడం కాదు, మీరైతే ముందుగా అయితే వాళ్ళతోన రిజైన్ చేయించండి. రిజైన్ చేయిస్తే కొంచెం నిరుద్యోగుల ఆక్రోశం అనేది తగ్గుతుంది, వాళ్ళ ఆత్మలకు కూడా కొంచెం శాంతింపజేస్తే నెక్స్ట్ స్టెప్ ఏందనేది చర్యలు తర్వాత తీసుకోండి. దాదాపుగా నెల రోజుల సంది దీక్ష చేస్తున్నా కూడా ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే నెల రోజుల నుంచి జరుగుతున్నాయి. ప్రధాన కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికార దాహం. ఏం చేసినా ఏం చేస్తారులే, ఈ జంజీ బ్యాచ్ ఏం చేయలేరు అనుకున్నారు. కానీ పరిస్థితి అట్లాగా తారుమారు అవుతుంది. వాళ్ళ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళకి భయం పుట్టుకొచ్చింది. అందుకే ఆ సెల్ఫీ వీడియో పెట్టడానికి ప్రధాన కారణం అదే. సెల్ఫీ వీడియో లేకపోతే వచ్చేది కూడా కాదు, ఇట్లా నెల రోజులు జరిగినా వచ్చేది కాదు. ప్రతిపక్షాలు ఎంటర్ అయినాయి, హీరోలు ఎంటర్ అయ్యారు, పక్క రాష్ట్రాల సీఎంలు ఎంటర్ అయ్యారు. కాబట్టి సచిన్ టెండూల్కర్ కూడా స్పందించారు. కాబట్టి చాలామంది విజయ్ గారు, ప్రకాష్ రాజ్ గారు అందరూ కూడా పిల్లలకి మద్దతుగా హీరోల నుంచి చాలామంది వచ్చిర్రు. కాబట్టి ఈ వ్యవస్థ అంతా కదిలేటట్టుంది, మొత్తం మా పార్టీ పడిపోయేటట్టుంది, బీజేపీకి అదేమంటారు హాని జరుగుతుంది, మా ప్రభుత్వం కూలిపోయేటట్టుంది అన్న ఒక భయంతో ఆయన సెల్ఫీ వీడియో పెట్టారు. అంటే బీజేపీకి కూడా తెలంగాణలో ప్రభావితం అవుతున్నారు, మాకు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా బీజేపీ నాయకులు అంటారు. కేంద్రంలో కాపాడుకోండి, ఫస్ట్ మీ ప్రధానమంత్రిగా మీ హోదాని కాపాడుకోండి. అది ఉండుడే డౌట్ ఉందంటే ఇంకా తెలంగాణలో ఏం చేయకుండా 2 కోట్ల ఉద్యోగాల వాటాలు తెలంగాణకు ఉద్యోగాలు ఇవ్వనోళ్ళు ఈరోజు తెలంగాణలో మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిదామని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీ కాంగ్రెస్ బీజేపీలు 2 ప్రభుత్వాలు ఒక్కటే. మీరు అసలు ఎప్పటికీ గెలిచే అవకాశం అయితే తెలంగాణలో లేదు. దేశం మొత్తం నీట్ పేపర్ లీక్ పై జరుగుతున్నటువంటి ధర్నా నిరసనలకు ఢిల్లీలో వేదిక అయింది జంతర్ మంతర్. ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా పార్క్ చౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నీట్ పేపర్ లీక్కు కారణమైనటువంటి శిక్షించాలని చెప్పేసి కూడా విద్యార్థులకి సంఘీభావం తెలుపుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళా నాయకురాలు ఖుషి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా నీట్ పేపర్ లీకుకి కారణమైనటువంటి శిక్షించాలనే నీట్ పేపర్ ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నారు. మీరు కూడా వచ్చారు, ఏంటి దానికి మీకు సంబంధం ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు? కేంద్ర ప్రభుత్వానికి ఫస్ట్ అయితే నేను ఒకటే చెప్పాలనుకుంటానా, ఫస్ట్ అయితే నీట్ పేపర్ లీక్ అయిన కేంద్ర మంత్రి ఉన్నాడు కదా, ఆయన ఆధ్వర్యంలో ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు అయింది కాబట్టి ఫస్ట్ ఆయన రాజీనామా చేస్తే ఎవరు ఏ ధర్నా చేయకుండా ఎంతో ప్రశాంతంగా ఉండేది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ ఆయన ఒక్కటి వల్లనే ఈరోజు వేలల్లో, వందలలో, లక్షలలో విద్యార్థులకు ఎట్లా గాయాలవుతాయి అంటే ఎట్లంటే అట్లా కొడతారు. బేటీ పడావ్ బేటీ బచావ్ అనేసి మోడీ అన్నాడు. బేటీ పడావ్ లేదు, బచావ్ లేదు. బేటీలు అంటే అమ్మాయిలను లాఠీలతో కొడతారు, తాకని చోట తాకుతానే, కొట్టని చోట కొడతారు. బట్టలు కూడా వాళ్ళే ఎక్కడికక్కడ చినిగిపోతానే, అటు ఇటు జరిగిపోయినా కూడా పట్టించుకుంటలేరు. అంటే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ఈరోజు భారతదేశంలో మహిళలకు అది రక్షణ అనకుండా లేకపోయింది. తెలంగాణ రాష్ట్రంలో చూస్తే నిరసనలు అంటే అరెస్టు చేస్తున్నారు. అదేవిధంగా జంతర్ మంతర్లో కూడా విద్యార్థులను చేయకుండా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? ఎట్లా అనిపిస్తుంది అంటే మోడీ ఉన్నాడు కాబట్టి ముమ్కిన్ నీ అనేసి అన్నాడు కదా,
విద్యార్థులతోటి కూడా గట్లనే ఆడుకుంటాడు మోడీ. ఏమనుకుంటాడంటే ఏమున్నదిలే విద్యార్థులే కదా అనుకొని ఏదో కాక్రోచ్ అన్నాడు. అది సిబిజే అనేసి వాళ్ళు లేచి కూర్చున్నారు, కాక్రోచ్ పార్టీ అనేసి. తర్వాత ఏమైంది, నీట్ పేపర్ లీక్ అయింది. వాళ్ళే అన్నారు లీక్ ఎవరు చేసిండ్రు, ఆ మంత్రిని బర్తరఫ్ చేయండి అంటే మేము చేయమనేసి మళ్ళీ నెక్స్ట్ పెట్టుకున్నాడు. ఏమైంది, వాళ్ళందరూ నిలబడ్డాడు. మోడీ కూడా నిన్న అర్ధరాత్రి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ పేపర్ లీక్ కారణమైనటువంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఎందుకు మరి అయినా కూడా ధర్నాలు నిరసనలు ఆగుతలేవు అంటే ఏం చెప్తారు? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం, అంతా అయిపోయిన తర్వాత లక్షల విద్యార్థులకు దెబ్బలు తాగి తలలు పలిగి రక్తపాతాలు జరిగి ఆడోళ్ళు మొగోళ్ళని చూడకుండా వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ప్రొటెక్ట్కి వస్తే పాపం వాళ్ళని కూడా కొడితే వాళ్ళందరూ రక్తపాతాలు అయిన తర్వాత ఇప్పుడు వచ్చి నేను ఏదో చేస్తానంటే ఎట్లా? ఏం చెప్పాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం? నేను ఒకటే చెప్తాను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి కాదు, ఒక రాష్ట్ర బిడ్డగా కాదు, ఒక భారతదేశ బిడ్డగా చెప్తానా, కంపల్సరీ ముందైతే ఎవరైతే ఆ లీకేజ్కి సంబంధించిన మంత్రి ఉన్నాడో ఆయన రాజీనామా చేయాలి. లేకపోతే ఇంకొన్ని రోజులు ఆగితే ఎట్లకన్నా మోడీ గారు రాజీనామా అని అడుగుతారు అందరూ. ఎందుకంటే ఇప్పటికేమంటాడు, ఏదో అదృష్ట శక్తులు ఏదో చేస్తారు కాబట్టే వీళ్ళందరూ ధర్నా చేస్తారు. ధర్నా చేసేటోళ్ళందరూ భారతదేశ వాళ్ళు కాదంటారు. ఎవరైతే వేరే దేశ వాళ్ళు వచ్చి లాఠీల దెబ్బలు తింటారా? ఈ స్టూడెంట్స్ కోసం, ఈ భారతదేశ బిడ్డల కోసం ఈ బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి దెబ్బలు తింటారా? లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి దెబ్బలు తింటారా? ఎవరైతే భారతదేశంలో స్వచ్ఛందంగా పుట్టిన బిడ్డలే లాఠీలకు ఎదురు తిరుగుతారు. కాబట్టే నేను చెప్తాను కదా, భారతదేశంలో ఉన్న భారతీయులు, భారతదేశానికి చెందిన ఈ యువత మాత్రమే పోలీసు వాళ్ళ లాఠీలకు ఎదురు తిరిగి ఈ ప్రభుత్వానికి ఎదురు తిరిగి. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది ప్లకార్డ్ పట్టుకుని ఉన్నారు? అవును, నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. నేను ఎల్ఎల్బీ చేస్తున్నాను అక్కడ. సో ఎవరైతే మా సీనియర్స్ కానీ మా సహతోటి విద్యార్థులు కానీ జంతర్ మంతర్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో అక్కడికి నీకు వెళ్ళలేకనే ఇక్కడికి హాజరవ్వడం జరిగింది. సో ఏంటంటే అక్కడ ఎత్ర నారసింహ పూజంతే రమంతే తత్వదేవత, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడే దేవతలు పూజించబడతారని మనకు తెలుసు. నిన్న జరిగినటువంటి పోలీసు దాడులు మనకు తెలిసి ఉన్నాయి కదా. సో ఆ దాడిలో ఎటువంటి స్త్రీలను చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టడం కూడా చూసాం. అసలు విద్యార్థులం మేమా, లేకపోతే అసలు మాకు రక్షణ అనేది ఉందా లేదా అని చాలా భయంకరంగా అనిపిస్తుందండి. తర్వాత రెండోది, ఇటువంటి పనులు చేసుకుంటూ పోతే గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రతి గవర్నమెంట్కి ఏదైనా సరే దాన్ని ఏ పార్టీ అని కాదు, ప్రతి గవర్నమెంట్కి జంజీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందండి. అంటే అక్కడ ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్లో పోలీసుల వ్యవహారం, వారి చేసినటువంటి లాఠీ చార్జీలు ఇవన్నీ చూసినట్లయితే బీజేపీకి క్రేజ్ పెరుగుతుందా లేకుంటే క్రేజ్ తగ్గుతుంది అనుకోవచ్చా? ఈరోజు ఒక పార్టీ అని కాదండి, అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది విఫలమైందని చెప్పుకోవాలి. అప్పుడు డెమోక్రసీ లేదనంటే ప్రజాస్వామ్యం కుప్పకూలిందని చెప్పుకోవాలి. సో ప్రజాస్వామ్యంలో చీకటి రోజు కూడా మనం పరిగణించుకోవచ్చండి. ఎలా ఉంది మీకు ఇక్కడ కేసీఆర్ పరిపాలన అప్పుడు, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన అప్పుడు కంపేర్ చేస్తే ఏ విధంగా ఉంది? పరిపాలన ఎలా ఉన్నా వైఫల్యాలు లేకపోతే గవర్నమెంట్ ఏదైనా సరే బాగుంటుంది.